శ్రీ మహాగణపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ స్వామి సుమూర్తాయ సాయినాథాయ మాణిక్య ప్రభావే గజానన శ్రీ గురు యతీంద్ర రాఘవేంద్రాయ పరమ పూజ్య అవతార్ అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద శ్రీ సతుపాషి మహారాజ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజ శారదామాతాయై రమణ మహర్షి మహా అవతార్ బాబాజీ మహారాజ లాహిరి మహాశయ యుక్తేశ్వరగిరి యోగానంద గౌరంగ నితాయి చైతన్య మహాప్రభు నాగజట జయలక్ష్మీ మాత జిల్లేల్ముడు మాత అనఘా సమేత గురుదేవదత్తు మహారాజుకి జయహో జయహో. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భారతీయ సంస్కృతిలో ఎన్నో యోగ విధానాలు ఉన్నాయి. మార్గాలు ఏవైనప్పటికీ కూడా వీటన్నిటి యొక్క గమ్యం మాత్రం ఒకటే, అదే జీవాత్మ పరమాత్మ సంయోగం. ఈరోజు మనమందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనగా, కుండలిని శక్తి లేక క్రియాయోగ అనేటువంటి షట్చక్ర వివరణ అనేటువంటి లేక భక్తి యోగము క్రియాయోగము అనేటువంటి ఎలా జాగృతం చేసుకోవచ్చు, అవుతుందా లేదా అనేటువంటి ప్రశ్న ఎన్నో పార్లు మనందరికీ కూడా రావటం విదితమే, అందరికీ తెలిసిన విషయమే. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, అలాగే అవతార్ పరమహంస పరమ పూజ్య అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, లేక మహావతార్ బాబాజీ వారు, వీరందరూ కూడా నొక్కి ఒక్కానించింది ఏంటంటే, క్రియాయోగంలో 5 విధి విధానాలు ఉన్నాయి. దాంట్లో భక్తి క్రియాయోగము చాలా అతి సులభమైనటువంటిది. ఎందుకు అంటే, భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించటమే భక్తి క్రియాయోగము అంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ సంస్కృతిలో ఎన్నో యోగ విధానాలు ఉన్నాయి. మార్గాలు ఏవైనప్పటికీ కూడా వీటన్నిటికీ గమ్యం మాత్రం ఒకటే. ఏంటది? అదే జీవాత్మ పరమాత్మ యొక్క సంయోగం. మన సనాతనంగా యోగం అనేక సాంప్రదాయాల్ని సాగిస్తూ వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే అది. ఏంటవి? రాజయోగము, అష్టాంగ యోగము, కుండలిని యోగము, హఠయోగము, కర్మయోగము, భక్తి యోగము, క్రియాయోగము, జ్ఞానయోగము, వైరాగ్య యోగము, నాదయోగము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మన పరమహంస అవతార్ అవధూత శ్రీ 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 రామకృష్ణ పరమహంస మహారాజులు ఎప్పుడూ నొక్కి ఉక్కానించేవారు ఏంటంటే, భక్తి యోగం ద్వారా కుండలిని సత్వరమే జాగృతమవుతుంది. ఎలాగూ మనందరికీ తెలుసు, పూర్వజన్మ కర్మను ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. గత జన్మల నుంచి సంక్రమించిన సంస్కారాల ప్రభావాన్ని, ప్రారబ్ధాన్ని లేక ప్రారబ్ధ ఫలాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. అంచేతనే ఠాకూర్ అంటే ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అంటారు, శుద్ధ భక్తి కలగటం చాలా కష్టము. ఎందుకంటే భక్తి ప్రాణము మనస్సు భగవంతునిలో లీనమైపోతాయి. మరి శుద్ధ సత్వ భక్తి కలగాలి అని అంటే భగవంతుని యందు ప్రేమ కావాలి కదా. అందుకని శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అంటారు, భక్తితో ప్రాణము మనస్సు కూడా భగవంతునిలో లీనమైపోతాయి. ఎప్పుడు? మనం నామగుణ సంకీర్తన చేస్తున్నప్పుడు. ఆ తర్వాత భావస్థితి కలుగుతుంది. మనిషి అవాక్కైపోతాడు, వాయువు స్థిరమైపోతుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్తంభించిపోతాయి. దానంతట అదే కుంభకం ఏర్పడిపోతుంది లేక అనుభూతమవుతుంది. లోపల మహావాయువు సరసరా ఎగబాకి మస్తిష్కం కేసిపోతుంది. అప్పుడు ఆ తర్వాత స్థితే సమాధి స్థితి. అయితే ఇదంత సులభం కాదు సుమా. శుద్ధ భక్తి కావాలి అని అంటే ఆ అమ్మని, ఆ గురువుని, ఆ దత్తాత్రేయ స్వామిని, మనకు నచ్చిన గురువుని, లేక మన సంస్కారాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఇలవేల్పును కానీ ఎప్పుడు కూడా ప్రేమతో అమ్మ 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 అంటూ మనము శుద్ధ భక్తి సాధించటానికి ప్రేమను అర్పించాలి. ఎందుకంటే ఆ ఆద్యాశక్తి అందరి దేహాలలో కుండలిని శక్తి రూపంలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది?
పాము చుట్టుకుని నిద్రిస్తున్న రీతిలో ఉంటుందన్నమాట. అందుకని మహావతార్ బాబాజీ గారు ఏం చెప్పారు, క్రియాయోగంలో నీవు క్రియా హఠయోగము చేయవచ్చు, క్రియా కుండలిని ప్రాణాయామము చేయవచ్చు, క్రియా ధ్యాన యోగము చేయవచ్చు, క్రియా మంత్రయోగము చేయవచ్చు, క్రియా భక్తి యోగము చేయవచ్చు. అయితే మరి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రియా హఠయోగం అంటే ఏమిటి? ఒక 18 రకాల ముద్రలతోటి లేక ఆ యొక్క బంధనాలతోటి హఠయోగం మనము సాధన చేయవచ్చు. మరి క్రియా కుండలిని ప్రాణాయామము ఉశ్వాస నిశ్వాసాలను ఒక రకమైనటువంటి మార్గదర్శిత్వంతో, ఒక గురువు అనుగ్రహంతో మనము ఆ వెనుముక ద్వారా చక్రాలన్నిటినీ కూడా శుద్ధి చేసుకోవటం. ఇక క్రియా ధ్యాన యోగము మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎన్నో రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని మనస్సుని గెలవటం, బుద్ధి చిత్తాన్ని సమన్వయం చేసుకోవటం. ఇక క్రియామంత్ర యోగం చక్కగా పలుమార్లు మన ఉశ్వాస నిశ్వాసాల్లో ఆ భగవంతుని యొక్క నామాన్ని మనము తీసుకుని వెళ్ళటము, తీసుకుని రావటము. మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి వెంపే లయం చేసుకోవటం. ఇక అతి అద్భుతమైనటువంటిది, సులభమైనటువంటిది అవతార్ పరమహంస శ్రీ 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 రామకృష్ణ పరమహంస మహారాజుల సాక్షాత్తు జగజ్జనని యొక్క ముద్దుబిడ్డ చెప్తారు, భక్తి యోగము అతి సులభము. భగవంతుని పట్ల గల అపారమైన ప్రేమ వల్ల చిత్తాన్ని ప్రసన్నపరిచి, తద్వారా ఏకాగ్రపరిచి భగవంతునిలో పూర్తిగా లయమైపోవటమే భక్తి యోగము. దాన్నే మహావతార్ బాబాజీ గారు ఏం చెప్పారు, క్రియాభక్తి యోగము అన్నారు. దీనికి ఈ క్రియాభక్తి యోగాన్ని తెలుసుకునే ముందు, శుద్ధ సత్వ భక్తిని తెచ్చుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే షట్చక్ర వర్ణన లేక వివరణ. అంతకుముందు మనం ఇంకొక చాలా అతి గొప్ప సూక్ష్మమైనటువంటిది, రహస్యం అనుకోక్కర్లేదు, అతి సూక్ష్మమైనటువంటి మాట ఏమిటంటే, ఈ భక్తి క్రియాయోగం ద్వారా భగవంతుని పట్ల శుద్ధ భక్తి వచ్చిన వెంటనే, ఆ భగవదానుభూతి కలిగిన వెంటనే సాధకుడకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలా గుర్తుపట్టవచ్చు సాధకుడిని? ఎవరికైతే అనురాగ సంపత్తి విశేషంగా వ్యక్తమవుతుందో అతడు భవసాక్షాత్కారానికి అతి చేరువలో, అంటే దగ్గరలో ఉన్నాడని గ్రహించవచ్చు. మరి అనురాగ సంపత్తి అంటే ఏమిటి? సాధకుడికి అనురాగ సంపత్తి అనుభవం ఎలా అవుతుంది అని అంటే, అనురాగ సంపత్తి అంటే వివేకము, వైరాగ్యము, జీవుల పట్ల దయ, సాధు సేవ, సాధు సాంగత్యం, భగవంతుని నామ గుణ కీర్తనం, సత్యసంధత మొదలైనవి. ఇవన్నీ కూడా ఏకలక్ష్యంగా ఏర్పడినప్పుడు భగవదానుభూతి కలగటం తథ్యము అంటారు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు. ఇక షట్చక్ర వివరణ మనందరికీ తెలిసిన విషయమే. చాలా ముఖ్యంగా సాధకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుని యొక్క సూక్ష్మ శరీరంలో 72,000 నాడులు, మరెన్నో ఉపనాడులు కూడా ఉన్నాయి. ఇందులో ఒక 14 మాత్రం ముఖ్యమైనవి. వాటిలో 3 చాలా ప్రధానమైనవి. అవే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము: ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఈ ఇడానాడిని చంద్రనాడి, పింగళ నాడిని సూర్యనాడి, సుషుమ్న నాడిని బ్రహ్మనాడి అని అంటూ ఉంటారు. ఈ పింగళ మరియు ఇడ కుడి ఎడమ ముక్కు పుటాల నుండి మొదలై తలభాగము, అంటే తలపై భాగము పై వరకు వెళ్ళి వెన్నుపూస చివరి వరకు, అంటే కింద వరకు కూడా వస్తాయి. ఈ ముఖ్యమైన నాడులు 2 ఒకదానితో ఒకటి నాగుపాములా పెనువేసుకొని ఉంటాయి. అందుకే మన సనాతన ధర్మంలో, మన సాంప్రదాయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఆ నాగదేవతకు అంత విశేషమైనటువంటి విశిష్టత కల్పించారు.
ఎందుకంటే ఈ కుండలిని శక్తి చుట్టుకున్నటువంటి నాగుపాములాగా పెనువేసుకొని ఉంటాయి. సో నాడులు ఈ కలయిక స్థానాలనే చక్రాలు అని అంటారు. ఈ చక్రాలు ఏమిటి? ఇవి శక్తి కేంద్రాలు. ఇవి ప్రాణశక్తి ద్వారా శక్తిమంతం చేయబడిపోతాయి. ఇవి మానవుని వెన్నుముకలోని నాడీ పుంజముల వద్ద ఉంటాయన్నమాట. వీటిని శక్తి కేంద్రాలు, ఛానల్ ఎనర్జీస్ అని ఇంగ్లీష్లో కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే చక్రాన్ని చక్రములాగా ఊహించుకున్నంత మాత్రాన సరిపోదు. ఇది ఒక తత్వ విచారణ, ఒక సుడి లాంటిది ఇది. ఎందుకంటే చక్రాలు విశ్వాంతరాలలో ప్రకంపనలను లేదా విశ్వంలోని జీవశక్తిని స్వీకరించి శరీరం మొత్తానికి కాంతులను పంపిస్తాయి. మనందరికీ తెలిసిన విషయమే. భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము అంటూ ఉంటారు. కారణ శరీరము, మహాకారణ శరీరము. అయితే భౌతిక శరీరం అంటే ఫిజికల్ బాడీ. మనము ఏదైతే కనపడుతున్నామో అది భౌతిక శరీరం. ఇక సూక్ష్మ శరీరము మనం ఇందాక చెప్పుకుంటున్నట్టుగా ఇది ఒక తత్వ విచార జాలం. అంటే జీవశక్తిని, ప్రాణశక్తిని స్వీకరించి శరీరానికి మొత్తాన్ని, లోపల సూక్ష్మ శరీరానికి కాంతులను అవి పంపిస్తూ ఉంటాయి, తరంగాలను. అందుకని ఈ చక్రాల గురించి తెలుసుకోవటం కంటే కూడా ముందు ఈ చక్రాలు లేక ప్రతి చక్రము ఎలాగ కప్పబడి ఉన్నాయి, ఏ నెగిటివ్ ఫోర్స్ తోటో లేక ప్రతికూల పరిస్థితులతోటి అవి కప్పబడి ఉన్నాయో తెలుసుకుని ఆ చక్రాలను పరిశుద్ధంగా ఉంచటానికి, ప్రాణశక్తి ధారాళంగా మనకి అందటానికి, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి ఏమి చేయాలి అనేది సాధకుడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ తన ఆశయాన్ని, అంటే భగవత్ సాధనలో భగవంతుని చేరుకోవటానికి కుండలిని శక్తి లేక ఈ షట్చక్రాల అనుభూతి తెలుసుకుంటూ సాధనతో లేక సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక మనందరికీ తెలిసిందే ఈ చక్రాలు ఎన్ని ఉన్నాయి అనేది. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, ఆ పైన సహస్రారము అంటారు. చక్రాలు పరిశుద్ధంగా ఉండి ప్రాణశక్తి ధారాళంగా ప్రసరిస్తున్నప్పుడు మనకు ప్రాణశక్తితో కూడిన సరైన ఆరోగ్యము, భౌతికంగా ఐశ్వర్యము కలిగి తీరుతుంది. ఈ శక్తివంతమైన చక్రాలు అడ్డగింపబడినప్పుడు లేక చీలినప్పుడు లేక హాని కలిగినప్పుడు లేకపోతే వక్రీకరించినప్పుడు లేక చురుకుగా లేనప్పుడు, అంటే నెగిటివ్ ఎనర్జీస్గా ఉన్నప్పుడు అనారోగ్యం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మన శరీరంలో ప్రాణశక్తిని ధారాళంగా ప్రవహింపజేసుకోవాలి. మరి అలా చేయాలంటే శరీరాన్ని వీలైనంత శుభ్రంగా ఉంచి ఆనందదాయక ఆరోగ్యప్రద జీవితాన్ని మనము సంపాదించుకోవాలి. అదే కదా మన అందరి ముఖ్య ఉద్దేశము. యోగ సాంప్రదాయంలో శరీరంలో జనించిన ప్రాణశక్తులను చెదిరిపోకుండా రక్షించుకోవడం చాలా ముఖ్యం. అదే కదా మనం తెలుసుకున్నాం. దాంట్లో భాగంగానే సాధకుడు ఏం చేస్తున్నాడు? ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు, బంధములు అవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి వలన ఉత్పన్నమైన శక్తి ఆ కుండలిని శక్తిని, అమ్మని జాగృతం చేస్తుంది. కుండలిని శక్తి అంటే అమ్మే. ఆ శక్తి అపరిమితం, అనంతం. పరబ్రహ్మ శక్తికి ఎంతటిదో కుండలిని శక్తి అంతటిది. ఆ కుండలిని శక్తి జాగృతమై చైతన్యవంతమై సర్పం వలె తలపైకెత్తి సుషుమ్న నాడిలోకి ప్రవేశించి అక్కడి నుండి ఒకదాని తర్వాత ఒకటిగా చక్రాలను దాటుతూ సహస్రార కేంద్రమైన శిరస్సు మీద ఉన్న సహస్రార చక్రం వరకు వెళ్ళి పరబ్రహ్మ తేజస్సుగా మారుతుంది. అంతేకాకుండా సాధకుడు మరొకటి కూడా తెలుసుకోవాలి. చక్రాల ద్వారా, ఈ ప్రకంపనల ద్వారా జరిగే ఈ ఊర్ధ్వ ప్రయాణమును కుండలిని వృద్ధి అంటారు.